ఒక్క గంట ముందు మినపప్పు అయితే నానబెట్టేసానండి. ఒక్క గంట ముందు మనం మినపప్పు నానబెట్టేస్తే కనుక ఆయిల్ అంటూ ఎక్కువగా పీల్చవు. అనడం గుర్తుగా చాలా బాగా నానిపోయినాయి ఈ మినపప్పు. చూడండి చాలా చక్కగా ఈ మాత్రం నానితే చాలు. ఇందులో మీకు మంచి క్రంచీగా రావాలి అనుకుంటే కనుక మామూలు రైస్ కన్నా మనం బాస్మతి రైస్ తీసుకుంటే మరీ బాగుంటాయండి. అందుకనేసి బాస్మతి రైస్ నేను మినపప్పు ఒక్కసారి నానబెట్టేసాను. చూస్తున్నారు కదా, బాస్మతి రైస్ వేసి చూడండి, ఆ రుచి లెవలే వేరు. చూస్తున్నారుగా. ఇక్కడ ఇంకా మరీ కొద్దిగా మన పచ్చడి లేనప్పుడు మంచిగా రుచిగా ఉండాలంటే ఇంకా సన్నంగా తరిగిన ఆనియన్, సన్నంగా తరిగిన క్యారెట్, మరి సన్నంగా తరిగిన మిర్చి. ఇందులో మీకు ఇంకా టేస్ట్ కావాలంటే కొద్దిగా జీలకర్ర, అల్లం కూడా వేసుకోవచ్చు. అవి స్కిప్ చేసేస్తున్నా నేను. గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత మినపప్పు వాటర్ లేకుండా పూర్తిగా వంపేసిన తర్వాతనే నేను మినపప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులో. అంతేనండి, నానిన తర్వాత వాటర్ లేకుండా ఇలాగ పొడి పొడిగానే వేయాలి. ఒక్కసారి ట్రై చేయండి. బాస్మతి రైస్ వేసి వడలు చేశారనుకోండి, చాలా టేస్టీ, చాలా ఎమ్మి. ఒక్కసారి కాస్త మీరు మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు ఈ గారెలు. మనం పిండి తీసిన తర్వాత ఉప్పు కలపడం కన్నా మనము ఇందులోనే గ్రైండర్లోనే టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు అయితే యాడ్ చేస్తే కనుక ఫాస్ట్గా నలుగుతుంది. మొత్తానికి పిండి మొత్తానికి ఒకే లెవెల్లో సాల్ట్ కలిసిపోతుంది. ఇప్పుడైతే మనము ఆపేసామండి. ఈ మాత్రం నలుగుతే పిండి చాలు మనకు. ఈ పిండి అయితే తీసేసాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు టిఫిన్కి మనకు సరిపోతుంది. మనిషికి 2 గారెలు వచ్చినా చాలు. ఇక్కడ మనము ఆల్రెడీగా నేను మినపప్పు గ్రైండర్లు వేసినప్పుడే సింపైన అయితే నూనె వేసి పెట్టేశాను. అన్నీ ఉన్నాయి. సాల్ట్ కూడా మీరు చూసారు కదా, మనం గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా పిండిని బాగా కలిపేద్దాము. ఇది మనము పచ్చడి లేనప్పుడు ఈ విధంగా తింటే ఇంకా పచ్చడితో కూడా అవసరం ఉండదు. ఇలా బాగా కలల్లా పిండిను, ఆనియన్, క్యారెట్, మిర్చి శుభ్రంగా ఇలా కలిసిపోతే చాలా రుచికరమైన గారెలు బాగుంటాయి. ఇప్పుడు మనము మొత్తానికి కలిపేసాం కదా. ఇప్పుడు చెయ్యి కొద్దిగా తేమ చేసేసుకొని శుభ్రం కడిగేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన అంటే ఏ సైజులో మనకు గారె కావాలో ఆ సైజు ముందుగానే మనము పేపర్ మీద పెట్టకుండా ఇలాగ రౌండ్గా చేయండి, బాల్ లాగా. అప్పుడు మీకు గారె అనేది చాలా చక్కగా, మన 5 స్టార్ హోటల్ కాదు కదా, ఏ హోటల్ కూడా పనికి రాదు, అంత చక్కగా అంత రౌండ్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు నేను మళ్ళీ చేసి శుభ్రంగా ఇలా కడుక్కొని అప్పుడు ఈ మధ్యన మనకు హోల్ అనేది చాలా చక్కగా పెట్టేయండి. హోల్ అనేది ఇలా చక్కగా పెట్టేసామనుకోండి, దగ్గరగా లేకుండా దూరం పెట్టామనుకోండి, ఉడికేలోపు ఆ హోల్ సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ చేత్తో ఈ ప్లాస్టిక్ కవర్ ఇలా తీసేసి నెమ్మదిగా ఇలా వేయడమే. సరేమా, మొత్తానికి ఇలాగే రౌండ్గా బాల్స్ వచ్చినట్టుగా చూసుకోండి. మనం గారెలు చేస్తే ఇంకా అప్పుడు మన గారెలు ఎలాగుంటాయి తెలుసా, అస్సలు గారెలతో మిషన్ ఏమైనా వచ్చిందా అనుకుంటారు. నిజంగా అంత చక్కనైన గారెలు ఇలా చేస్తే వంకరి టింకరిగా లేకుండా చక్కగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేడి చేసి ఈ గారెల్ని హోటల్ స్టైల్లో అయితే ఇంకా చేసేస్తున్నాను. చూస్తున్నారా, అస్సలు ఆయిల్ అంటే మనకు ఎంత
ఎంత పిలిచలేదు చూస్తున్నారు కదా, ఎంత చక్కగా హోటల్ స్టైల్లో మనం గారెలు అయితే వండేసాము. పిండి కూడా చూడండి ఎంత చక్కగా నేను గ్రైండ్ చేశాను. దీంట్లో కొద్దిగా వెజిటేబుల్ వేసామనుకోండి, పచ్చడి లేకుండా, మనం ఏ చట్నీ లేకుండా చూడండి. పిండి కూడా మనం ముందుగా ఒక చిన్న బాల్ టైప్ తీసుకోవాలి. ఇలాగా తీసుకున్న తర్వాతనే మనం హోల్ చక్కగా ఎలా పెడితే అలాగ హోల్ పిండి తీసుకొని పేపర్ మీద పెట్టకుండా ఇలాగ చేతిలో ముద్దలాగా చేసి రౌండ్ బాల్ లాగా, ఆ తర్వాత చిన్నగా తడిపేసి ఇలాగ హోల్ పెట్టేశారనుకోండి, మనం ఎంత హోల్ పెడితే అంత చక్కగా రౌండ్ ఆఫ్గా ఎంత చక్కగా వచ్చింది చూస్తున్నారు కదా. ఇలా తీసుకొని మనము ఈ విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నెమ్మదిగా ఇలా వదిలేస్తే అయిపోయింది. ఇంట్లోనే చక్కగా చక్రాలు లాంటి గారెలు ఎంత చక్కగా చేసామో, అస్సలు చేత్తోనే ఇంత చక్కగా చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. చూస్తున్నారు కదా ఎంత చక్రాలు లాగా వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చేసామో అన్ని పర్ఫెక్ట్గా అంత చక్కగా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంట్లోనే మనము చక్రాలాంటి గారెలు ఎలా చేయాలి చూస్తున్నారు కదా, ఎంత చక్కగా. అసలు మనం చేత్తోనే చేసాము, ఏదైనా మిషన్తో చేసామా అన్నట్టు ఉన్నాయి కదా. హోటల్లో ఎలా స్టైల్లో చేస్తారో రౌండ్గా అదే చక్రాల టైపే, ఇంకా మన బండి చక్రాలు ఉంటాయి కదా అదే టైపే చేసాను. అన్నీ ఒకే సైజే చేశాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా, చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, వేడివేడిగా. ఈరోజైతే ఇక్కడ మాకు వర్షం కూడా పడిపోతుంది. దీనివల్ల నేను ఇంకా ఏది చేసినా కానీ సరే పర్ఫెక్ట్ కాదు, గారెలు చేస్తేనే బాగుంటుంది అనేసి డిసైడ్ అయ్యాను. పచ్చడి లేని గారెలు ఇవి. పచ్చడి లేకుండా మనం ఇందులో మంచి స్నాక్స్ అంటే ఇంకా మంచి వెజిటేబుల్ వేసి చక్కగా అయితే కనుక మనము చేసామండి. చాలా ఎంత బాగా వచ్చాయి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు బంధువులు వచ్చినా కానీ సరే అసలు వీళ్ళు మిషన్ కొన్నారా ఏంటి గారెలు చేయనీకే అనుకుంటాను. అంత చక్కగా అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు చూడాలనుకుంటే ఇంకా పదంతి చూపిస్తాను ఎలా చేయాలనో.